ఫుల్ లెంత్ బ్లౌజ్ది మీరు ఎంత వేసుకుంటారో అంత మీరు తీసుకోవాలి. ఫుల్ లెంత్ షోల్డర్ ఇక్కడ బోన్ ఉంటుంది, బోన్ టు బోన్ ఎంత ఉందో అది షోల్డర్ విడ్త్. చెస్ట్ రౌండ్ 2 ఫింగర్ లోపల పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు అప్పర్ చెస్ట్ అనేది మనం కుట్టేటప్పుడు మనకి కావాలి. అప్పర్ చెస్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ రౌండ్ ఎంత కావాలో దాన్ని మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ లెంత్, ఫ్రంట్ నెక్ లెంత్ క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ కూడా అంతే. బ్యాక్ నెక్ డీప్ 8 అయితే 8, 10 అయితే 10, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్. స్లీవ్ లెంత్ ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. స్లీవ్ రౌండ్ కూడా అంతే టైట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా స్లీవ్ స్ట్రైట్ పెట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఫుల్ స్లీవ్ కావాలి అనుకుంటే ఇలా హ్యాండ్స్ని క్రాస్ పెట్టుకొని దాని తర్వాత ఫుల్ లెంత్ అనేది తీసేసుకోవాలి. దాని తర్వాత స్లీవ్ రౌండ్ ఒక 1 ఇంచ్ లూజ్ పెట్టుకొని స్లీవ్ రౌండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీ పాయింట్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకున్నాక పాయింట్ నుంచి కిందికి కప్పు సైజ్ ఎంత ఉందో అని సపరేట్గా తీసుకోవాలి. ఇది కంపల్సరీ తీసుకోవాలి. 3.5 ఇంచెస్ ఉంది, 4 ఉంటే ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఇది నార్మల్ వితౌట్ లైనింగ్ బ్లౌజ్. ఫస్ట్ ఎడ్జ్కి స్టాప్ చేయకుండా పక్కన వస్తే పాస్ అయిపోతుంది. అదే పాస్ చేసి ఫస్ట్ సరిగ్గా కట్ చేసుకోండి. దానికోసమని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్కి పెట్టిన. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ బ్లౌజ్ లెంత్ 14 ఉంది. చెప్పు. దానికి 1 ఇంచ్ 15 ఎందుకు చెప్పు. 15 ఇంచెస్. వేస్ట్ రౌండ్ 26 రూల్డ్ ఉండే కదా మనం 26. దాన్ని 1/4 చేసుకోవాలి. ఇంకొక 4 తీసుకుంటే 2 నెలలు వస్తుంది. అదే 6.5. సరే నేను ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఉన్నాను. 6.5 ఇంచెస్ మార్క్ ఎక్స్ట్రా తీసుకో. అవును తీసుకో 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు షోల్డర్ 13 ఇంచెస్ ఉంది. ఒక్కసారి ఇప్పుడు ఫుల్ లెంత్ 14 ఇంచెస్ తీసుకున్నా. ఓకేనా, రెడీ అక్కడ 14 ఉంది. ఓకేనా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా అంటే 15 ఇంచెస్. నువ్వు తీసేరా 15 ఇంచెస్. దాని తర్వాత వేస్ట్ రౌండ్ 26 అంటే 26ని 1/4 చేసుకున్నా. 1/4 చేసుకొని మార్కింగ్ చేసుకున్నా. ఓకేనా, అది రెడీ. దాని తర్వాత 2 ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్, అదే ఎక్స్ట్రా నేను తీసుకున్నా. దాని తర్వాత ఇప్పుడు షోల్డర్ అనేది 13 ఇంచెస్ ఉంది. అంటే 13 ఇంచెస్ని ఆఫ్ చేసుకోవాలి. షోల్డర్ జస్ట్ ఆఫ్ చేసుకోవాలి అంతే. ఓకేనా, ఆఫ్ చేసుకున్నా. ఇప్పుడు షోల్డర్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్. 2.5 ఇంచెస్ షోల్డర్ విడ్త్ వస్తుంది. ఇప్పుడు నీకు రెడీ అనేది ఎంత కావాలి? నాకు 2 కావాలి. అంటే ఇప్పుడు రెడీ అంటే 2 అన్నప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ మనకి రెడీ వస్తుంది. 3 ఇంచెస్ మనం తీసుకోవాలి. ఓకేనా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఇప్పుడు కరెక్ట్గా నీ షోల్డర్ విడ్త్ అంటే 5.5 ఇంచెస్ వస్తుంది. నీకు షోల్డర్ అనేది 5.5 ఇంచెస్ వస్తుంది. షోల్డర్ డౌన్ అనేది ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎంత ఉంది
6.5 ఉంది నీ షోల్డర్, సేమ్ అదే 6.5 ఇంచెస్ని నువ్వు షోల్డర్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకో. అంటే రెడీ మెజర్మెంట్లో నీకు ఎంత వచ్చిందో సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ అనేది అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను 5.5 ఇంచెస్ ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ 5.5 పెట్టేటప్పటికైతే నీకు షోల్డర్ అనేది చాలా తక్కువ అవుతుంది, 11 ఇంచెసే వస్తుంది. అప్పుడు నీకు ఇది టైట్ అయిపోతుంది. నీకు 16 ఇంచెస్ కావాలి. 16 ఇంచెస్ అంటే ఇంత తగ్గింది చూడు, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తగ్గింది, ఇంత తగ్గిపోతుంది. అందుకు నువ్వు ఇక్కడ నుంచి కరెక్ట్గా నువ్వు 6.5 ఇంచెస్ పెట్టుకున్నావు అనుకో, 13 ఇంచెస్ ఇడికి వచ్చేస్తుంది. 2 ఇంచెస్ మనం ఇక్కడ తీసుకునేటప్పుడు కరెక్ట్గా నీకు మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇది మార్కింగ్ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ రౌండ్ అంటే 35 ఉంది. 35కి 35కి 1/4 చేసుకోవాలి. వేస్ట్ రౌండ్ 1/4, చెస్ట్ రౌండ్ 1/4, ఆర్మ్ హోల్ హాఫ్, షోల్డర్ హాఫ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. నువ్వు చూడు, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ నీకు ఇక్కడికి వచ్చేస్తుంది. రెడీ, చెస్ట్ రౌండ్ రెడీ. ఓకేనా? దాని తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ప్రతి గార్మెంట్ చేసేటప్పుడు కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఇది జాయిన్ చేసుకోవాలి, ఇది కూడా జాయిన్ చేసుకోవాలి. అయిపోయిందా? ఇప్పుడు షోల్డర్ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, సేమ్ ఆర్మ్ హోల్ రౌండ్ని కర్వ్ స్కేల్ పెట్టి ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు చూసుకోవాలి నీ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత. ఇప్పుడు 16 కదా, 16 అంటే 8 వస్తుంది. 8 అనేది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందా అని చూసుకోవాలి. 8 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ టక్ వస్తుంది, 1/2 ఇంచ్ టక్ నీకు ఈడ పోతుంది. ఓకేనా? మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్ నీకు షోల్డర్ స్లోప్ అనేది పెట్టేసుకుంటాం అనమాట. అంటే మ్యామ్ ఇప్పుడు మీద డీప్ తీసుకుంది కదా, అది మేము క్రాస్ తీసుకోవాలి కదా? క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈడ 1/2 ఇంచ్ టక్ పోతే నీది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది. ఇక్కడ క్రాస్ ఎందుకు తీసుకున్నావు? అంటే నీ షోల్డర్ అనేది ఇప్పుడు క్లాజ్ ఇంకా ఇది తక్కువ ఉంది కదా, తక్కువ ఉంది. ఒకటి ఏంటంటే నీకు ఆర్మ్ హోల్ రౌండ్ ఉంది కదా, ఇప్పుడు షోల్డర్ అనేది ఇప్పుడు నీకు ఇలా వదిలే ఇలా ఉంది, ఇలా జారుతుందా? ఇప్పుడు ఈ జారడం ఉండొద్దంటే నువ్వు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ షోల్డర్ స్లోప్ తీసుకొని ఇలా పెట్టుకున్నావంటే ఈడ టైట్ అయిపోతుంది. నీకు ఈడ కరెక్ట్ గా నిల్చుంటది. కరెక్ట్ పడిపోతుందని ఇప్పుడు షోల్డర్ అనేది ఇప్పుడు షోల్డర్ అనేది మనకి ఇలా ఉంటది. ఇలా ఉన్నప్పుడు అయితే ఎట్లా ఉంటుందో, షోల్డర్ స్లోప్ ఉంటుంది. స్లోప్ ఉన్నప్పుడు అయితే నేను ఇలా స్ట్రైట్ కటింగ్ చేస్తున్నాను అనుకో, బ్లౌజ్ నీది ఇక్కడ లేస్తుంది, ఇక్కడ లేస్తుంది. కాబట్టి నేను ఈడ 1/2 ఇంచ్ దింపిన, అది ఇది దింపేసి ఇలా పెట్టినందుకు నీకేమైతుంది, జారదు. కరెక్ట్ నీ షోల్డర్ కరెక్ట్గా ఎట్లా ఉంటుందో అక్కడ వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్. అదే ఒకరిది షోల్డర్ అనేది ఇలా ఉందనుకో, ఇలా ఉన్నప్పుడు అయితే నువ్వు కటింగ్ చేయక్కర్లేదు, ఇక్కడ 1/2 ఇంచ్ కట్ చేయక్కర్లేదు. కరెక్ట్గా నువ్వు స్ట్రైట్ లైన్ వేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. అప్పుడు చూసుకోవాలి కస్టమర్ది. అలాంటి వాళ్ళకి ఏజ్ అయిన వాళ్ళకి స్లోప్ పెట్టేసుకో. మనం చూసుకోవాలి. ఇప్పుడు నా బాడీ ఇలా ఉంది, స్ట్రైట్ ఉంటది, తన బాడీ స్ట్రైట్ ఉంటది. అలాంటప్పుడు మనకి కటింగ్ అవసరం లేదు. నీకు లేదు, నీకు స్ట్రైట్ ఉంటది, ఇలా ఉంటది, ఇలా ఉంటది. అలా బాడీ చూసుకోవాలి మనం, తన బాడీ. ఇప్పుడు మనం ప్రతి వాళ్ళది మెజర్మెంట్ చూసుకొని చేసుకోవాలి. అందరు బాడీ డిఫరెంట్. ఇప్పుడు నా బాడీ బ్యాక్ నెక్ 10 మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను 2.5 ఇంచెస్ తీసుకున్నారా? ఓకేనా? నెక్ విడ్త్ అనేది బ్యాక్ నెక్ ఒక్కటే ఇది. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచెస్ తీసుకున్నా. నేను ఇక్కడ కూడా 2.5 తీసుకుంటే నీ లెక్క అనేది ఇలా వస్తుంది. కొంతమంది నెక్ చూడు ఇలా ఉంటది, ఈ నుంచి చిన్నగా వచ్చి ఇలా వస్తుంది. అట్లా కాకుండా ఉండడానికి కోసం అని ఇక్కడ నేను 2.5 ఇంచెస్ తీసుకున్నా కదా, సేమ్ ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. అది ఓన్లీ బ్యాక్ నెక్ కే చేసుకోవాలి, ఫ్రంట్ కి అవసరం లేదు. ఫ్రంట్ 2.5 ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా 2.5 ఉండాలి. ఇప్పుడు బ్యాక్ కాబట్టి కొంచెం డీప్ పెట్టాలి. 1 ఇంచ్ కాదు, 1/2 ఇంచ్. 2.5 ఇప్పుడు 3 తీసుకున్నా. ఇప్పుడు 3 తీసుకున్నా.
హాఫ్ ఇంచ్ అంటే 2.5కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత షేప్ ఇచ్చుకోవాలి అంతే, నెక్ షేప్ అంతే. ఇప్పుడు బ్యాక్ టక్ అనేది ఇక్కడ నుంచి ఇలా పెట్టుకొని ఒక మిడ్ పాయింట్ తీసేసుకో. మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చూసుకోవాలి, నీ నెక్ ఇక్కడ దాకా ఉందనుకో, అప్పుడు నువ్వు ఇక్కడ దాకా కూడా టక్ పట్టుకోవచ్చు, పెట్టొచ్చు. అంటే 5 ఇంచ్ దాకా పెట్టుకోవచ్చు, 6 ఇంచ్ దాకా కూడా పెట్టుకోవచ్చు. హై ఉందనుకో ఇక్కడ దాకా కూడా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. కానీ ఇప్పుడు ఇది అనేది ఇంతే ఉంది కాబట్టి నేను ఒక 4 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. 4 ఇంచెస్ నాకు 3 ఇంకా ఇది ఇక్కడ దాకా డీప్ వచ్చింది అనుకో, అప్పుడు 3 చాలు. ఇప్పుడు 3 కూడా ఇంత పెట్టుకుంటాం, అంటే నెక్ అనేది ఇక్కడ దాకా వస్తుంది కదా. సో అలాంటప్పుడు 3 అట్లా పెట్టుకోవచ్చు, 3 పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత అటు ఇటు పైనుంచి కుట్టేటప్పుడు మాత్రం చిన్న కుట్టుకొని కింద వచ్చినప్పుడు ఇప్పుడు 1 ఇంచ్ టక్ అనుకో, అటు ఇటు 1 ఇంచ్ టక్ మార్క్. ఇక్కడ గ్యాప్ హాఫ్ లోపల పోతుంది, హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అంటే సారీ ఇక్కడ నుంచి తొందర అంటే అటు ఇటు కలిపి 1 ఇంచ్, హాఫ్ ఇంచ్ అంటే టోటల్. ఇప్పుడు కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్. ఈజీ, కానీ మనకి ఒక్కసారి బ్యాక్ మొత్తం అర్థమైపోయింది అక్క. ఒక్క పాయింట్ నుంచి అది ఒక్కటే, అది సింపుల్. ఇప్పుడు నేను చూపించిన చూడు, సేమ్ చూడకుండా నేను అంతా కట్ చేసేస్తున్నాను. అదొక్కటి ఈ రోజు ఏంటంటే ఇది ఒకటి డిఫరెంట్ అనిపించింది. అదే ఒక్కొక్క బ్లౌజ్ లో మనం ఒక్కొక్క మార్కింగ్ అనేది చేంజ్ చేసుకుంటూ పోదాం, అప్పుడు నీకు అర్థమైపోతుంది ఎవరికి ఎట్లా పెట్టాలో, ఎవరికి ఎట్లా ఇదవుతుందో. నా బాడీ ఎట్లుంది, వాళ్ళ బాడీ ఎట్లుంది, అట్లా అందరికి ఒకే కటింగ్ రావు. అదొక్కటి చూసుకోవాలి అంతే. ఒక్కటి చూసుకోవాల్సింది చెస్ట్, ఒకటి చూసుకోవాల్సింది షోల్డర్, ఇంకొకటి ఆర్మ్ హోల్ రౌండ్. ఇది 3 అటు ఇటు వచ్చేదంతే. వీటితోనే హైలైట్ అవుతుంది, వీటితోనే బ్యాక్ దీన్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా కొట్టుకుని ఇక్కడ అచ్చులు పడతాయి. ఇంకా కరెక్ట్ ఎక్కడ నువ్వు పెట్టుకున్నావు సేమ్ అదే మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, ఇప్పుడు ఇది పెట్టేసే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. ఫోల్డ్ కనపడదు. ఇప్పుడు ఇది ఈడ దాకా ఉంది చూసుకోండి. ఇప్పుడు దీన్ని క్రాస్ పెట్టుకోవాలి మ్యామ్. వితౌట్ అంటే క్రాస్ చేయకపోతే కూడా వస్తుంది కదా మ్యామ్ బ్లౌజ్. క్రాస్ చేయకపోతే హెవీ బ్రష్ ఉన్న వాళ్ళకి చక్కగా రావుతుందా? క్రాసే కుట్టాలి, లైనింగ్ కూడా క్రాసే ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, ఒకటి క్రాస్ చేసి ఒకటి స్ట్రైట్ చేస్తే నడవదు. ఇప్పుడు ఇక్కడ పోయినా పర్లే, ఎందుకు ఒకవేళ ఇక్కడ క్లాత్ తక్కువ ఉందనుకో, హెవీ బ్రష్ ఉన్న వాళ్ళకైతే ఇక్కడ కూడా రాదు కొంతమందికి, ఇది అయిపోతుంది అనమాట. ఇప్పుడు 16 ఇంచెస్ అట్లా బ్లౌజ్ వచ్చింది అనుకో, ఈడ తక్కువ అవుతుంది, పర్లేదు 2.5 ఇంచ్ దాకా నీకు రాకుండా మనకు కావాల్సింది ఈడ క్లాత్ అనేది, అందుకోసం ఇది ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్ గా మార్కింగ్ చేసేసుకోవాలి, సేమ్ బ్లౌజ్ ఎట్లా ఉందో. ఒకవేళ మొత్తం వచ్చిన పర్లేదు, కిందకి కింద 2 రావాలి, మొత్తం వచ్చినా నడుస్తుంది, కానీ ఏమో అది పోతాయి. కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ మనము ఎంత వస్తుందో అంత మార్కింగ్ చేసుకొని ఇది స్ట్రైట్గా ఉండేటట్టు మార్కింగ్ చేసుకోవాలి. మళ్ళీ అటు ఇటు అవుతాయి క్రాస్ కదా. ఇప్పుడు స్ట్రైట్ ఉన్నట్టు ఇది ఇప్పుడు అయిపోయింది మార్కింగ్. ఇప్పుడు తీసేస్తున్నా. తీసేసుకున్న తర్వాత
సో ఫ్రంట్ నెక్ 6.5 ఉంది, అది 6.5 చూసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టి 6.5 ఉంది. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచెస్ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి క్రాస్ స్ట్రైట్ తీసుకుంటే మనకి ఎక్కువ అనిపిస్తుంది, మళ్ళీ 7 ఇంచెస్కి వస్తుంది, ఇక్కడ దాకా కనిపిస్తుంది అనమాట. అలా ఇది మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ కదా, 6.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక కరెక్ట్గా ఇది కూడా బ్యాక్ 1 ఇంచ్ తీసుకుందాం. ఫ్రంట్ ఆర్మ్ హోల్ కాబట్టి ఇంకొక హాఫ్ ఇంచ్ లోపలికి తీసేసుకుంటాం. ఇది ఫ్రంట్ది, ఓకేనా. ఇప్పుడు పాయింట్ అనేది 9 ఉంది. ఇది పాయింట్ ఎంత ఉందో జస్ట్ ఇలా చూసుకొని 9కి ఒక మార్క్ చేసి అంతే. దాని తర్వాత పాయింట్ కిందికి నీకు 3.5 ఇంచెస్ ఉంది. ఆ 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా. 3.5 ఇంచెస్ నీ కప్పు సైజ్ ఉంది, దానికి ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా నేను తీసుకున్నా. 9 తీసుకున్నా. ఇక్కడికి అది పాయింట్, ఇప్పుడు 9 ఇంచెస్ పాయింట్ ఉంది, జస్ట్ మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది మార్క్ అనేది అవసరం లేదు, మళ్ళీ కావాలి. ఇప్పుడు 9 పాయింట్ ఇక్కడ వస్తుంది 9 ఇంచెస్. దాని తర్వాత నీ కప్పు సైజు 3.5 ఇంచెస్ ఉంది కదా, అక్కడ నుంచి 3.5 ఇంచెస్ కి నేను మార్క్ చేసుకున్నాక హాఫ్ ఇంచ్ కుట్టాలి. ఎందుకంటే ఇక్కడ పట్టి వచ్చేటప్పుడు హాఫ్ ఇంచ్ కుట్టాలి. అప్పుడు నేను ఇదే కటింగ్ చేసిన అనుకో, ఇక్కడ హాఫ్ ఇంచ్ పోతుంది, అప్పుడు నీ కప్పు సైజ్ అనేది తక్కువ అవుతుంది. అందుకోసమని ఇప్పుడు హాఫ్ ఇంచెస్ అనేది ఎక్కువ తీసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ పైకి 3.5 ఇంచెస్, ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి క్లాస్గా. ఇట్లా ఈడ దాకా వచ్చేస్తుంది మనకి. దాని తర్వాత ఈడ నుంచి కరెక్ట్ చూసుకోవాలి, 3.5 ఇంచెస్ ఈడ వస్తుంది. ఇప్పుడు హాఫ్ ఇంచెస్ మనకి హుక్స్గా కావాలి, అందుకోసమని ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా. ఇలా ఫ్రంట్ హుక్స్ పెడుతున్నాం కాబట్టి హాఫ్ ఇంచ్. కొంతమందికి ఇక్కడ లూజ్ అవుతుండే హుక్స్ ఊడిపోతూ ఉంటుంది, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఇలా 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 తీసుకోవాలి, ఇలా కొంచెం క్రాస్. ఇది మాత్రమే ఇక్కడే జస్ట్ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, అది తీసుకోకుండా మనం ఇట్లా స్ట్రైట్ తీసుకున్నాం అనుకో, అప్పుడు నీట్ గా మనకి హుక్స్ అనేది టైట్ గా ఉండిపోతుంది ఇలా. అందుకు ఇప్పుడు నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా. ఒకవేళ నీకు టైట్ అంటే లూజ్ అవుతుంది హుక్స్ అన్నప్పుడు అయితే నెక్స్ట్ టైం కట్ చేసినప్పుడు ఈ ఒక హాఫ్ ఇంచెస్ అనేది, ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ అంటారు నా బ్లౌజ్ లో పాత బ్లౌజ్ లో ఇలా లూజ్ అవుతుందిరా, ఇక్కడ హుక్స్ పోతున్నాయిరా అంటే, అలాంటప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్కువ తీసుకోకుండా ఇక్కడ ఒక కొంచెం కట్ చేసుకున్నాం అనుకో, అప్పుడు కరెక్ట్ ఉంటుంది, వాళ్ళకి టైట్గా వచ్చేస్తుంది, మీకు నెక్ అనేది కరెక్ట్ ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిందా, ఈ నుంచి 3.5 ఇంచెస్ ఇప్పుడు అంటే ఈ హాఫ్ ఇంచ్ అంటే తీసుకున్నాక 3.5 ఇంచెస్ ఇక్కడ వస్తుంది. తర్వాత టక్ 2.5, అది ఇలా స్ట్రైట్ వస్తుంది 2.5. ఇంకా ఇది జాయిన్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 3.5 ఇక్కడ వచ్చిన ఈ మార్క్కి కొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొంతమందికి ఇంకా హెవీ ఉంది బ్రెస్ట్ అన్నప్పుడు ఇక్కడ దాకా కూడా రావచ్చు నెక్. ఇక్కడ నుంచి ఎంత నువ్వు కప్ సైజ్ తీసుకోవచ్చు, కానీ ఈ బెల్ట్ అనేది నువ్వు సపరేట్ కటింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ బెల్ట్ నుంచి నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది దీనికోసం తీసుకుంటున్నా. ఇప్పుడు ఇట్లా తీసేసుకుంటున్నా, అయిపోయింది. ఇప్పుడు దీనిది 2.5 ఉంది కదా, ఇటు 2.5కి మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఇలా మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇది 2.5 తీసుకున్నావా, సేమ్ పైన 2.5 ఉండాలి. ఇలా టక్ ఈ 2.5కి అటు ఇటు జాయింట్. 2.5 mm 3 2.5 హెవీ బ్రెస్ట్ వాళ్ళకి 3 ఇది 3 ఉండాలి. అచ్చా, ఇది 2.5 ఉంటది. ఇప్పుడు ఈ విడత్ అనేది టక్ విడత్ అనేది నేను హెవీ బ్రెస్ట్ కదా, హెవీ బ్రెస్ట్ వాళ్ళకి 2.5 ఇంచెస్ తీసుకుంటాం, తనకి అయితే 2 ఇంచెస్ చాలు. ఇప్పుడు నువ్వు ఇది మిస్ చేసినావు అనుకో, ఈ 3.5 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకో, ఈ టక్ అనేది ఇక్కడికి వస్తుంది.
అది ఒక్కటే అర్థం చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఈ 3.5 నుంచి అలా ఈ హాఫ్ ఇంచ్ నుంచి ఎక్స్ట్రా తీసుకుంటాం కదా, ఈ హాఫ్ నుంచి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి టక్ పాయింట్ అనేది 3.5 ఇంచెస్ వస్తుంది. ఓకేనా? ఈ 3.5 నేను ఇక్కడ 3.5 అని చెప్తున్నా. ఓకేనా? ఆ 3.5 దగ్గర నుంచి మనకి టక్ అనేది ఇక్కడ దాకా తీసుకున్నాం కాబట్టి ఈ టక్ క్లోజ్ అయ్యేటప్పటికి నీకు ఈ పాయింట్కి వచ్చేస్తుంది. అందుకోసమని ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 మార్క్ చేసుకున్నాక టక్ విడ్త్ అనేది 2.5 ఉంటుంది. అందరికి హెవీ ఉన్న వాళ్ళందరికీ 2.5, బక్కగా ఉన్న వాళ్ళకి ఏమి లేని వాళ్ళకి 2 అంతే. ఇంకా వేరే ఏం లేదు దాంట్లో ఎక్కువ. అందరికి 2.5, 2.5, బక్కగా ఉన్న వాళ్ళకి 2. ఇంకా హెవీ ఉంది అనుకో, 40 దాటింది అనుకో, అప్పుడు నువ్వు 3 తీసుకో. అప్పుడు కప్ అనేది ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి 3 తీసేసుకో. నార్మల్ గా 40 దాకా మనం తీసుకోవాల్సింది 2.5 అంతే వస్తుంది. కానీ దానికన్నా హెవీ ఉన్న వాళ్ళు 1 2 వస్తారు అంతే. అంతే. అది అయిపోయినాక ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకోవాలి. మిడ్ పాయింట్ తీసుకున్నాక ఇక్కడ నుంచి 3 ఇంచెస్. ఇది అందరికి 3 ఇంచెస్. ఓకేనా? దాని తర్వాత ఇక్కడికి చూసుకోవాలి నువ్వు గ్యాప్. ఇప్పుడు నాకు 2.5 కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది కాబట్టి నీ బ్లౌజ్ అనేది కరెక్ట్ అని అర్థం. ఇప్పుడు ఈ గ్యాప్ అనేది 2.5, ఈ గ్యాప్ కూడా 2.5 పెట్టి ఇది నువ్వు 3rd టక్కి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఈ 3rd టక్, ఇది 2nd టక్. అంతే. ఇప్పుడు ఇది 2.5, ఇది 2.5 ఉంది. ఇప్పుడు నీ బ్లౌజ్ అనేది కరెక్ట్ ఉందంటే కప్ అనేది కరెక్ట్గా దాని లోపల కూర్చుంటుంది కుట్టినాక. ఇంకొకటి ఏంటంటే ఇంకొక 4th టక్ కావాలి అన్నప్పుడైతే ఇక్కడ ఈ పాయింట్ ఉందా, ఈ పాయింట్ నుంచి ఒక 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకో. పైకి మార్క్ చేసుకున్నాక ఇదే ఉంటుంది కటింగ్ అంతా. కానీ జస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇప్పుడు ఇది 2.5 కదా, ఇది కూడా 2.5 ఇంచెస్ రావాలి. ఇది కూడా 2.5 రౌండ్ మొత్తం 2.5 ఉండాలి. ఇప్పుడు కరెక్ట్ మార్క్ ఇది. దాని తర్వాత ఇది మార్క్ చేసేసుకోవాలి. ఇట్లా జస్ట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ ఇక్కడ కుట్టేస్తాం అంతే. ఇప్పుడు ఈ కప్ అనేది కరెక్ట్గా నీకు ఆ పాయింట్లో ఉండిపోతుంది. అలా లేకపోతే అంటే కరెక్ట్ ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. ఇప్పుడు బెల్ట్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఉంది. ఈ పాయింట్ ఉంది కదా మైనస్, అది తీసుకోవద్దు. 3.5 నుంచి మళ్ళీ ఎంత వచ్చింది? ఇప్పుడు 8 వచ్చింది. 8 అనేది నీది అంటే బెల్ట్వి మార్కింగ్ అనమాట. ఇప్పుడు 8 ఇంచెస్, ఇవి 8 ఇంచెస్, 3.5 ఇంచెస్, 2.5 ఇంచెస్, 3.5 ఇంచెస్ క్రాస్ స్ట్రైట్. అట్లా అంటే ఇది 3.5 ఇంచ్ కదా, ఇది 2.5. సో అలాంటప్పుడు ఇది 3.5 ఇంచెస్ క్రాస్గా రావాలి నీ బెల్ట్ కూడా. అంతే. మిగిలింది స్ట్రైట్ తీసుకున్నా నడుస్తుంది. అంతే. ఇప్పుడు కటింగ్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అయింది. ఈ పార్ట్కి పైన పెట్టేసి
ఇంకొకటి రోలర్ వస్తుంది. ఆ రోలర్ ఉందనుకో దీని పైన పెట్టి ఇలా రుద్దేస్తే అయిపోతుంది. అచ్చులు పడుతుంది అనమాట ఇలాగా. చక్రం ఫ్రంట్ పట్టు అయిపోయింది. నెక్స్ట్ బెల్ట్. బెల్ట్ 3.5 8 అంటే ఏంటిది 3.5 హాఫ్ ఇంచ్ ఎక్కువనే తీసేసుకో. 8.5 మార్క్ చేసుకున్నాక 8.5 ఇక్కడ నుంచి 3.5 ఇది అంతే ఉంటుంది. ఇది 2.5. మనం కుట్టేటప్పుడు ప్రతిసారి హాఫ్ ఇంచ్ కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ కూడా 2.5 జస్ట్ ఒక మార్క్ చేసుకో. అంటే కరెక్ట్గా షేప్ రాకపోతే నీకు 2.5 మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి 3.5 షేప్ అనేది నీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. 3.5. ఇప్పుడు ఇది 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 జాయిన్ చేసుకోవాలి అంతే. బెల్ట్ మిడిల్ కట్ అయిపోతుంది. ఒకటి రెండే అవసరం కాదు, ఇంకా 2 కట్ చేయాలి. ఒక్క ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్. ఫోర్ ఫోల్డ్ 1 2 3 4 ఫోల్డ్ చేసుకున్నాక స్లీవ్ లెంత్ 10 కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా 11. స్లీవ్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. 11.5 ఉంది. 11.5 అనేది నీకు ఇక్కడ రావాలి అంటే జాయింట్ వస్తుంది. ఇది స్ట్రైట్ మార్క్ చేసుకో. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ ఆర్మ్ హోల్ కిందికి డౌన్. 11 అంటే గాడ డౌన్ రావాలి కదా అక్క. కాదురా, ఫస్ట్ ఇది చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా వస్తుంది నీకు. ఇది 9 10 11 11.5 వస్తుంది. ఆ 11.5 ఇది నీకు కటింగ్ వస్తుంది. ఈ పీస్ నీకు అక్కడ జాయింట్ అవుతుంది అట్లా. ఇప్పుడు 3 ఇప్పుడు నీకు స్లీవ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది నీకు 9. ఓకేనా, 8 కదా, ఇప్పుడు 9 దాకా ఉంది చాలు. ఇప్పుడు స్లీవ్కి ఎక్స్ట్రా ఎడ్జ్ నేను 2 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి నీకు ఎక్కువ క్లాత్ అవసరం. ఇప్పుడు 1.5 ఇంచ్ అట్లా తీసుకున్నావంటే మనకి ఇంత చాలు, మనకి పెట్టాల్సిన అక్కర్లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ నేను పెట్టినాను కాబట్టి ఈ క్లాత్ అనేది ఇక్కడికి వస్తుంది జాయింట్. ఈ క్లాత్ స్ట్రైట్ పెట్టేసి ఇక్కడ జాయిన్ చేసేసుకున్నాం అనుకో అయిపోతుంది. దీని నుంచి మిడ్ పాయింట్ ఇది కూడా ఇంకొకటి మిడ్ పాయింట్. ఇది ఒక మిడ్ పాయింట్. ఇది ఇప్పుడు 1/2 ఇంచ్ పైన జస్ట్ చాలు. ఒకవేళ స్లీవ్ దీంట్లోనే వచ్చేసింది 2 ఇంచెస్ కంటే ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు క్రాస్ లైన్లో మిడ్ పాయింట్ తీసుకోవాలి, 2 మిడ్ పాయింట్. లేకపోతే ఏమైంది, ఇప్పుడు నీకు ఇది ఇక్కడికి వచ్చేసింది అందుకు బట్టి ఇక్కడికి స్లీవ్ నువ్వు కుట్టేటప్పుడు కరెక్ట్గా ప్లస్ పాయింటే వచ్చేస్తుంది ఇలా కుట్టేటప్పుడు. లేకపోతే అటు ఇటు పైన కిందికి అవుతుంది, అది చూసుకోవాలి. ఇప్పుడు ఇది మిడ్ పాయింట్ జాయిన్ చేసుకున్నాక 1/2 ఇంచ్ కిందికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ కవ్
తీసుకోవాలి. కానీ ఇది కరెక్ట్ ఉండాలి ఇలా జాయింట్. ఇది ఇక్కడికి ఇలా వచ్చి తీసుకున్నాం అనుకో నీ హామ్ హోల్ డౌన్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది కుట్టేటప్పుడు. ఇప్పుడు స్లీవ్ రౌండ్ 10 కదా 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇది జాయింట్ అవుతుంది. దీనికి ఏం అవసరం లేదా ఏంటి సైడ్స్ క్లాత్ అంటే జాయింటింగ్ అంటున్నావా? జాయింట్ వేయాలి. వేసేసి అలా స్ట్రైట్ కట్ చేసుకున్నాం అనుకో ఈ పీసెస్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి. మీకు కరెక్ట్గా చూసుకోవాలి. మళ్ళీ అటు ఇటు పోయి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇలా పెట్టేసుకో. ఇది ఇక్కడ కుట్టేస్తావు కదా, కుట్టినప్పుడు నీకు ఇక్కడ నుంచి 2.5 తీసుకో. ఎందుకంటే 1/2 ఇంచ్ నువ్వు కుడతావు కాబట్టి 2.5 తీసుకో. ఇది జాయింట్ అవుతుంది. అంతే పడుతుందా? ఇట్లా జాయింట్ వస్తుంది. ఇది కట్ చేసుకోవాలి. ఈ జాయింట్ అంతా ఇక్కడ జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇవి కంపల్సరీ మిడ్ పాయింట్ తీసుకొని స్ట్రైట్ గీసి ఒకటి ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్, ఇది బ్యాక్ ఆర్మ్ హోల్ కర్వ్. దాని తర్వాత ఇంకా 1/2 ఇంచ్ అక్క, 1/2 ఇంచ్. అది మీకు తెలవడానికి కోసం అట్లా నేను ఈజీగా, లేకపోతే ఇలా చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఇలా పెట్టుకోవాలి. ఇది కూడా అంతే, ఎక్కడ ఉందో ఇప్పుడే కట్ చేయకండి మ్యామ్. లైనింగ్ కదా, లైనింగ్ ఇంకా అవసరం లేదు. ఇట్లా చూసుకున్న తర్వాత ఇది ఆపోజిట్ సైడ్ ఇలా పెట్టి, లేకపోతే అటు ఇటు అవుతుంది. బ్యాక్ పార్ట్ది ఫ్రంట్కి అవుతుంది, ఫ్రంట్ది బ్యాక్ అవుతుంది. ఇలా పెట్టి దీన్ని ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ది స్కేల్ కూడా దొరుకుతుంది. ఫ్రంట్ రావాలి. ఇప్పుడు ఆపోజిట్ రావాలి. ఇది ఇట్లా, ఇది ఇట్లా ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్. ఇక్కడ జాయింట్ వస్తుంది, ఇది కూడా జాయింట్ వస్తుంది. ఇట్లా స్లీవ్స్ కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు 1 2 3 కట్ చేయకు, ఇంకా ఉంది కటింగ్. 4 పీసులు అంటే వితౌట్ లైనింగ్ కదా 4. విత్ లైనింగ్ అయితే 3 పీసులు కావాలి, 6 పీసులు. ఇంకా క్రాస్ పీస్ డబుల్ పట్టి సింగిల్ పట్టికి మనకు వస్తాయి. ఉన్న దాంట్లోనే క్రాస్ పీస్ కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్కి
దేని దగ్గర వేసుకున్నావు అక్క కర్రీ ఏంట్రా కర్రీ